రైట్ ఇక తిరుపతిలోని వేలూరులో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులపై ఆవులు దాడి చేయగా అందులో ఒకరు మరణించారు, మరొకరికి తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక వేలూరు బస్టాండ్ సమీపంలోని లక్ష్మీ కేఫ్ వద్ద ఆవును నిల్చుని ఉన్నాయి. అదే సమయంలో బైక్ పై ఇద్దరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇక అందులో వెనకన కూర్చున్న వ్యక్తి బైక్ దిగుతూ ఉండగా పక్కన ఉన్న ఆవు అతడిపై దాడి చేసింది. పక్కన ఉన్న మరో ఆవు సైతం అతనిపై కింద పడేసి మరీ దాడి చేసింది. ఇక దీంతో చుట్టుపక్కల వారు ఆవులను ఆపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ అవి ఆగకుండా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తర్వాత వాటిని తరిమేందుకు మరో వ్యక్తి రాగా అతనిపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరచక వెంటనే వేలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఉన్నట్టుండి ఆవులు ఒక్కసారిగా జనాలపై దాడి చేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని శ్రీ లక్ష్మీ సాయి ఫర్నిచర్ షాప్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో 50 లక్షల రూపాయల విలువైన ఫర్నిచర్ ధ్వంసమైంది. షాపు మూసివేసిన 10 నిమిషాల వ్యవధిలోనే ఫర్నిచర్ షాప్ నుండి పొగలు రావటం స్థానికులు గమనించారు. వారు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఇక అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం కారణంగా భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు షాప్ యాజమాన్యం తెలిపారు. ఉద్యమాల తెలంగాణ గంజాయి డ్రగ్స్ హబ్గా మారడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ గడ్డపై గంజాయి డ్రగ్స్ వైపు చూస్తే వారి వెన్ను విరుస్తామని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే స్పష్టంగా చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. యువత చదువులోనే కాకుండా స్పోర్ట్స్ లోనూ రాణించాలని సూచించారు. ఒలింపిక్స్ పొరుగు దేశాల క్రీడాకారులను ఆదర్శంగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి యువతకు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కూరగాయల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్తో పాటు ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కశింకోట మండలం ఉగ్గినపాలెం జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కూరగాయల వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్తో పాటు ఒక మహిళ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కశింకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
శ్రీకాకుళంలో నషా ముక్త్ భారత్ అనే కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నివారణపై నిర్వహించిన ర్యాలీలో వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. గత ప్రభుత్వమే నిర్లక్ష్యమే గంజాయి సాగు పెరగడానికి కారణమైందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం గంజాయికి అడ్డాగా మారిపోయిందన్నారు. అయితే ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు తీసుకుని ఈగల్ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసిందని తెలిపారు. వేరే కార్యక్రమాలు లేవు, దీని మీదే బతుకుతున్నారు. వాళ్ళను కూడా చైతన్యపరిచాం. ఆల్టర్నేటివ్ గా మీరు ఏం చేయాలో, ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయో వాళ్ళకు కూడా ఆ విధంగా ప్రభుత్వం నుంచి సహకరించి డ్రోన్స్ పంపించి మూలలా వెతికి ఈరోజు ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కడ కూడా గంజాయి లేకుండా మన రాష్ట్రంలో నిర్మూలించగలిగామని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే ఇది ఒక రాష్ట్రానిలో, ఒక ప్రాంతానితో కాదు, మిగిలినటువంటి రాష్ట్రాల్లో పండిస్తున్నారు. దాన్ని మన మార్గంలో తీసుకెళ్తున్నారు. ఎవ్రీడే ఏ చెక్ పోస్ట్ దగ్గర చూసినా, ఎక్కడ చూసినా కేసులు పట్టుకుంటున్నారు. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నేను గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నాను. యువత చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకసారి అలవాటైతే దీన్ని మానడం చాలా కష్టమైనటువంటి పని. ఒకరిని చూసి ఒకరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఆనందం కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు, బాధ కలిగినా డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఆ వ్యక్తికి తల్లి లేదు, చెల్లి లేదు, మంచి లేదు, చెడు లేదు. ఆయనకు ఆ ఆలోచన ఏ విధంగా ఉంటే ఆ ఆలోచన